వీడియోస్ అన్నీ కంప్లీట్గా చూసారంటే కేరళ లైఫ్ స్టైల్, కేరళ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు బాగా క్లారిటీ అయితే వస్తుంది. అయితే మా ఎదురింటి తాతగారు అయితే ఎప్పటి నుంచో అంటున్నారు, ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేస్తారు కదా, గ్రౌండ్ కరివేపాకు మొక్క కుడిస్తే బాగుంటుంది ఉడు అని చెప్పారు. నీకు ఎప్పుడు కావాలంటే చెప్పు, ఇస్తానని చెప్పారు. అయితే నేను ఒకరోజు ఆ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఆ మా అమ్మగారు మాత్రమే ఉన్నారు. ఆవిడైతే నాకు తెంపేసి ఇచ్చారు. కానీ మీరు తెంపుతున్నారు కదా, మీరు అంత కష్టపడకండి, నేను చేస్తాను ఓ పెద్ద పోటుగత్తులాగా అయితే వెళ్ళాను. కానీ నేను ఆ కరివేపాకు మొక్క తీయడానికి కింద పైన కుస్తీలు పడుతుంటే మా అమ్మగారు అయితే నవ్వారనమాట. మొత్తానికి ఎలాగో ఒకలాగా మొక్క అయితే పీకేశాను అనమాట. ఒకటి ఈ కరివేపాకు మొక్క నూడడానికి ఎంత గొయ్యి తీయాలో తెలియక మా నాన్నకి ఫోన్ చేసి అడిగితే 1 ఫీట్ గొయ్యి అయితే తీయమన్నారు. ఆ పారని తీసుకొని 1 ఫీట్ గొయ్యి అయితే తవ్వేసాను ఎలాగో ఒకలా కష్టపడి. ఆ తర్వాత మొక్కను అయితే పెట్టేశాను, కొంచెం నీళ్ళు అయితే పోసాను. ఈయనంతవరకు ఎప్పుడు మొక్కలైతే ఓడలేదు, కానీ ఖాళీగా ఉన్న ప్లేస్ని చూస్తుంటే నా మనసు మొక్కలు ఉడదామని నాగేస్తుందనమాట. ఫైనల్లీ మొక్క అయితే ఉడిచేసాను. మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేశారంటే కేరళ రిలేటెడ్ మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు మోటివేషన్ దొరుకుతుంది. ప్లీజ్ ప్లీజ్.